ఒక ఆయన అన్నాడు, అన్నదాన ప్రభువే అంటే స్వాముల ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు. నీ మొహం ఇట్సాది కాదురా, అన్నదాన ప్రభువే అంటే ఆ బ్రహ్మకీట జనని. వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావు, దీక్షలో లేనప్పుడు నువ్వు తింటున్న అన్నం ఎవరు పెట్టినట్టు నీకు? నీవు బతికున్న నాళ్ళు నువ్వు తిన్నన్నావు. సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన. అది అన్నదాన ప్రభువే అంటే. అన్నదాన ప్రభువే అంటే నేను 42 రోజులు దీక్ష చేశానండి, ఇంకో స్వామి నన్ను భోజనానికి పిలిచాడండి, అందులో వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అంటే అయ్యప్ప స్వామి నాకు అన్నం పెట్టించడం అండి అన్నాం అనుకో, నీకేమీ అర్థం కాలేదని గుర్తు. నేను కాదండి, చూశారు ఆ ఈగ చిన్న నాలుకతో ఇలా ఇలా తింటుంది, దానికో కడుపు దానికి తినడానికి అమరికిచ్చాడే, వాడు అన్నదాన ప్రభువు. వాడు అలా పెడుతున్నాడు. ఆ పెట్టడానికి అంతు లేదండి. పువ్వులో తేనె పెట్టి ఆ తేనె సీతాకోక చిలక్కి పెట్టాడు. నేను తినగా మిగిలినటువంటి మిరపకాయ విసిరితే కాకి పెట్టాడు, ఆ కాకి కడుపు నింపాడు. ఓ చచ్చిపోయినటువంటి కుక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి ఓ కాకి పొడుచుకు తింటోంది. చనిపోయిన కుక్క శరీరాన్ని తిని కడుపు నింపుకునేటట్టుగా కాకి ఇచ్చాడు. ఓ తోటకూర కాడ పులుసు చేసుకుని తిని కడుపు నింపుకునేటట్టు నాకిచ్చాడు. సమస్త భూతకోటికి, సమస్త చరాచర ప్రపంచానికి అన్నం తిన్నానన్న తృప్తి అంటూ ఉంటే ఆయన అనుగ్రహమే.